ప్రైజ్ ద లార్డ్. యేసు రక్తమే జయము. మన రక్షకుడు మన విమోచకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అందరికీ వందనాలు. చిన్న ప్రార్థన ద్వారా ఈ రాత్రికాల వాక్యదానం చేసుకుందాము. పరిశుద్ధుడ మహాగణుడైన దేవ యేసయ్య, సర్వాధికారినైనా మీకే వేలాది వందనములు, కృతజ్ఞతాస్తుతి స్తోత్రం చెల్లించుకుంటున్న దేవ రాత్రికాల సమయంలో ప్రభు వాక్యభాగం ధ్యానిస్తుండగా వాక్యభాగం మాకు అర్థమవులు సహాయం చేసి మీ కృపలో బలపరిచి మీకు మాదిరిగా మమ్మల్ని నడిపించి మీ చిత్తమును మా జీవితంలో జరిగించమని చిన్న ప్రార్థన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్ ఆమెన్. కీర్తనల గ్రంథం 94వ అధ్యాయం 12వ వచనము. యెహోవా, నువ్వు శిక్షించువాడు, నీ ధర్మశాస్త్రం బట్టి నువ్వు బోధించువాడు ధన్యుడు. ఆమెన్. దేవుడి వాక్యభాగం దీవించును గాక. ప్రభునందు ప్రియులారా, ఇక్కడ వాక్యభాగంలో గమనించినట్లయితే యెహోవా, నువ్వు శిక్షించువాడు, నీ ధర్మశాస్త్రం బట్టి నువ్వు బోధించువాడు ధన్యుడు. అదేవిధంగా వాక్యభాగంలో గమనించినట్లయితే యోబు గ్రంథం 5వ అధ్యాయం 17వ వచనంలో, నువ్వు దేవుడు గద్దించు మనుషుడు ధన్యుడు కాబట్టి సర్వశక్తుడకు దేవుని శిక్షను తృణీకరింపకము. సామెతల గ్రంథం 3వ అధ్యాయం 11వ వచనం, నా కుమారుడు యెహోవా శిక్షను తృణీకరింపవద్దు, ఆయన గద్దింపునకు విసుకవద్దు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయం 32వ వచనం, మనము తీర్పు పొందిన ఎడల లోకంతో పాటు మనకు శిక్షావిధి కలగకుండానట్లు ప్రభు చేత శిక్షించబడుచున్నాము. మీకా గ్రంథం 6వ అధ్యాయం 9వ వచనం, ఆలకించుడి, యెహోవా పట్టణమునకు ప్రకటన చేయుచున్నాడు, జ్ఞానము గలవాడు నీ నామమును లక్ష్యపెట్టును. శిక్షను గూర్చిన వార్తను, శిక్షను నిర్ణయించిన వారిని గూర్చిన వార్తను ఆలకించుడి. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 11వ వచనం, నేను ప్రేమించు వారిని అందరినీ గద్దించి శిక్షించుచున్నాను కనుక నువ్వు ఆసక్తి కలిగి మారు మనసు పొందుము. యోబు గ్రంథం 35వ అధ్యాయం 11వ వచనం, భూజంతువుల కంటే మనకు ఎక్కువ బుద్ధి నేర్పచ్చు, ఆకాశ పక్షుల కంటే మనకు ఎక్కువ జ్ఞానమును కలగచేయచ్చు, నన్ను సృజించిన దేవుడు ఎక్కడున్నాడని అనుకుని వారెవరునూ లేరు. యోబు గ్రంథం 36వ అధ్యాయం 22వ వచనం, ఆలోచించము, దేవుడు శక్తివంతుడే, ఘనత వహించిన వాడు, ఆయనను పోలిన బోధకుడెవడు. ఇర్మీయా గ్రంథం 31వ అధ్యాయం 18వ వచనం, నువ్వు నన్ను శిక్షించేది కాడికి అలవాటే కాని కోడె దెబ్బలకు లోబడినట్లుగా నేను శిక్షకు లోబడుచున్నాను. నువ్వు నా దేవుడవైన యెహోవావు, నువ్వు నా మనసు త్రిప్పిన ఎడల నేను తిరుగుదును అని ఎఫ్రాయిము అంగలార్చుచుండగా నేను ఇప్పుడే వినుచున్నాను. యాకోబు రాసిన పత్రిక 5వ అధ్యాయం 11వ వచనం, సహించిన వారిని ధన్యులు అనుకొనుచున్నాము కదా, మీరు యోబు యొక్క సహనమును గురించి వింటిరి, ఆయన ఎంతో జాలియు కనికరమును గలవాడని మీరు తెలుసుకుని ఉన్నారు. చివరిగా ఒక మాట, యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయం 12వ వచనంలో, శోధన సహించువాడు ధన్యుడు, అతడు శోధనకు నిలిచిన వాడే, ప్రభు తను ప్రేమించు వారికి వాగ్దానం చేసిన జీవ కిరీటం పొందును. ఆమె. దేవుడి వాక్య భాగం దీవించిన కాక చిన్న ప్రార్థన చేసుకుందాము. పరిశుద్ధుడ మహాగణుడు అనే దేవయ్య, మీరు ఇచ్చిన వాక్యదానం బట్టి ప్రాముఖ్యతను చెల్లించుకుంటూ మీ ప్రేమ కృప మమ్మల్ని నిరంతరం కాచి కాపాడి మీకు మాదిరిగా మమ్మల్ని నడిపించి ఈ చిత్తం మా జీవితంలో జరిగించమని చిన్న ప్రార్థన ప్రభు యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్ ఆమెన్ ఆమెన్.